మార్నింగ్. ఇది చికెన్ ఫ్రై ఇప్పుడు చేస్తున్నాను. చికెన్, ఆనియన్స్, 4 ఆనియన్స్, 4 చిల్లీస్, 4 చిల్లీస్, చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి అండ్ గరం మసాలా విత్ గరం మసాలా అన్నీ నేను మిక్స్ చేసి ఇది పేస్ట్ చేస్తాను. ఇది సాల్ట్, ఇది ఆయిల్. ప్లీజ్ ఆనియన్స్, salt, chilli powder, allam velulli paste 4 to 5 spoons, turmeric powder 1 spoon. నెక్స్ట్ ఆయిల్, ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్. ఇదంతా మనం బాగా కలుపుకోవాలి, చికెన్కి బాగా పట్టించాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా చేయకుండా దాంట్లో నేను అన్ని స్పైసెస్ యాడ్ చేస్తాను. బాగా మిక్స్ చేసి ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలి. ఇది స్టవ్ మీద ఇలాగ పెట్టుకోవాలి. చెయ్యి కడిగినంత వాటర్ వేసుకోవాలి అంతే. ఎందుకంటే చికెన్కి అసలు వాటర్ పట్టదు. ఇది ఓన్లీ జస్ట్ చెయ్యి కడిగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. దీని మీద మూత పెట్టేసుకోవాలి. వాటర్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఈ చికెన్ అంతాను వితౌట్ లిడ్ మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే లిడ్ పెట్టేసామనుకోండి టేస్ట్ అయిపోతుంది. అందుకని లిడ్ తీసేయాలి. తీసేసి ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్క 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి. ఇది సోయా సాస్. ఇది వేసుకుంటే చాలా టేస్ట్, ఎంత టేస్ట్ అంటే జ్యూసీగా, చాలా టేస్టీగా, చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీ చికెన్ జ్యూసీ ఫ్రై రెడీ.